అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి జోష్లో ఉన్నారు. ఎందుకు జోష్లో ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీమతి మీద అసత్య ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్ళి విజయవాడలో రిమాండ్కి పంపించారు. అది కూడా గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారనే కేసులో 71వ ముద్దాయి సుప్రీంకోర్టులో స్టేలో ఉన్న వ్యక్తి వంశీ చేసిన తప్పటడుగు మూలాన కేసు లేకుండా చేద్దామనే ప్రయత్నంలో లోతులో ఇరుక్కుపోయాడు. వంశీ కొత్త కేసులో ఇరుక్కుపోయాడు. అందులో కిడ్నాప్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇలా 3-4 చట్టాల కింద కేసు పెట్టారు. ఎప్పుడు బయటకు వస్తాడో కూడా అయోమయమైన పరిస్థితి, ఎన్ని రోజుల పాటు రిమాండ్లో ఉండాల్సి వస్తుందో అనే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి తెలుసు వంశీకి ముందు నుంచి కూడా. అధికారం మారితే ఫస్ట్ అటాక్ జరిగేది, ఫస్ట్ అరెస్ట్ చేసేది నన్నే అనే సంగతి వంశీ గారికి తెలుసు. సరే, అయినా సరే ఆయన 71వ ముద్దాయిగా గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుని హైదరాబాద్లో ఉన్నాడు. గన్నవరంలో కూడా వెళ్ళట్లా. అలాంటి పరిస్థితుల్లో ఈయన వంశీ గారు తెలివి తక్కువ నిర్ణయం వలన 71 ఉంది, స్టే వచ్చింది. 71వ ముద్దాయి పెద్ద శిక్ష పడదు, దాంతో బెయిల్లో ఉన్నాడు, హాయిగా నడిచిపోయేది. అలా కాకుండా కేసే లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తే, విట్నెస్ లేకుండా చేద్దామని ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సీరియస్ అయ్యారు. దాని మీద వాళ్ళకి ఏం జరిగిందని మూలాలు ఎతికితే, ఈ మూలాల్లో హర్షవర్ధన్ అనే అతను పట్టుకోవటం, ఆయన్ని కిడ్నాప్ చేయటం, అది కేసు లేకుండా అఫిడవిట్ సబ్మిట్ చేయటం, ఒకదాని వెనకమాల ఒకటి అనుకోకుండా అసలు లోతులో ఇరుక్కుపోయాడు వంశీ. తనకు తెలియకుండానే, తను తెలివిగా అనుకున్న వంశీ కూడా తెలియకుండానే తప్పు మీద తప్పు చేసుకుంటా అతను ఇరుక్కుపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. వంశీతో పాటు మొత్తం ఈ రెండో కేసులో 12 మంది ఉన్నారు. ఏదన్నా కానీ వంశీ మీద 16 కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. పార్టీ ఆఫీస్ తగలబెట్టింది కానీ, కిడ్నాప్ విషయం కానీ, వాళ్ళ గతంలో భూ దందాలు, సెటిల్మెంట్లు, ఇలా రకరకాలు రాజు తలుచుకునే దెబ్బల కొరత అని ప్రభుత్వం 17 కేసు ఇస్తున్నారు ఇవాళ. అలా 16 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. అది ఆయన పరిస్థితి. అదేవిధంగా పొద్దున్న లేచిన కానీ ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ చేశాడు మా లోకేష్ బాబు అని తెలుగుదేశం కార్యకర్తలు అన్నారు. ఇందులో రెడ్ బుక్ పాత్ర ఏముంది? వంశీ అనేది తను తెలివి తక్కువగా చేసిన స్టెప్ వల్ల ఆయన ఇరుక్కుపోయాడు. దాని మీద కోర్స్ ఆఫ్ లా యాక్ట్ చేయటం వలన తను దొరికిపోయాడు. ఇది రెడ్ బుక్ పని ఏం లేదు. రెడ్ బుక్ పని అయితే ఇందులో నుంచి ఎందుకు పని చేయట్లేదు? రెడ్ బుక్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకునేవారికి ఎందుకు టైం ఇవ్వాలి? ఈ లోపే అరెస్ట్ చేయొచ్చు కదా. ఏదో కార్యకర్తలు ఏదో సంతోషపడుతున్నారు, పండమని ఇంట ఊరుకోవడం తప్పితే అక్కడేమీ లేదు. ఇకపోతే కొడాలి నాని, ఇక ఈయన మీద రాష్ట్రంగా పక్క రాష్ట్రాలు ఇన్ని ఫారెన్లో ఉన్నాళ్ళకు కూడా తెలుగుదేశం సింపథైజర్స్కి బెడకాయ పిసికి చంపేయాలన్నంత కోపం ఉంది. ఎవరి మీద? కొడాలి నాని మీద. అసలు ఫస్ట్ రాజకీయాల్లో అతి చిన్న వయసులో వచ్చిన కుర్రాడిగా అందరూ ఒక మాస్ ఉన్న ఇమేజ్ ఉన్న లీడర్గా గుర్తించారు కొడాలి నానిని. అది టీడీపీలో వచ్చాడు. చాలా సంతోషం. 2 సార్లు టీడీపీలో గెలిచాడు, 3వసారి వైసీపీకి వెళ్ళాడు, 4వసారి వైసీపీలో గెలిచాడు, మంత్రి అయ్యాడు. మంత్రి అయిన కానీ మొదలెట్టాడు ఇక బూతులు, ఎక్కడ లేని బూతులు మాట్లాడతాం. చంద్రబాబు నాయుడిని, భువనేశ్వర్ని, లోకేష్ని, బాలకృష్ణని, అందరినీ, నందమూరాలని, నారావాణి తిట్టనాలు లేడు, అందరినీ తిట్టడం మొదలెట్టాడు. అట్లాంటి బూతులు పంచాంగం మొదలైతే వార్తలు చూసే పెద్దలు కూడా కొడాలని వచ్చి టీవీ కట్టేసి చూడటం మొదలెట్టారు. అంటే పిల్లలు కూడా ఇంటి బూతులు ఎక్కడ పిల్లలు నేర్చుకుంటారని అంత బాధ, అంత అసభ్యకరమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మొదలెట్టాడు కొడాలి నాని. అలాంటి నాని ఇప్పుడు నెక్స్ట్ లిస్ట్లో ఉన్నాడు. అంటే ఈ తెలుగుదేశం మిత్రులు, పార్టీ అభిమానులు ఏం చెప్పుకుంటున్నారంటే, నెలకొకరిని పట్టుకుని అరెస్ట్ చేస్తారు రెడ్ బుక్ ద్వారా అని చెప్తున్నారు వాళ్ళు. నాని ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయిన కానీ ఎలక్షన్ కౌంటింగ్లో ఒక మొదట రౌండ్ అవగానే చేతులు ఎత్తేసి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో అయ్యి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాడు. ఆ పరిస్థితుల్లో ఏదైనా ఇంపార్టెంట్ ఉండి జగన్మోహన్ రెడ్డి రమ్మంటే తప్పితే అదర్వైజ్ వాళ్ళకి విజయవాడ కానీ, తాడేపల్లి కానీ, గుడివాడ కానీ వెళ్ళటం మానేశాడు ఆయన.
అలాంటి పరిస్థితిలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే ఒక వల్లభనేని వంశీ అరెస్ట్ చేయడం వాళ్ళ కోరిక. నెక్స్ట్ కొడాలి నాని అని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత పేరు నాని. ఈయన మచిలీపట్నంలో ఎమ్మెల్యేగా పొడిచారు, మంత్రిగా పనిచేశారు. మన ఎలక్షన్లో కంటెస్ట్లో రాకుండా వాళ్ళ అబ్బాయిని పెట్టి ఓడిపోయారు. అందరితో పాటు ఆయన ఓడిపోయాడు, పెద్ద విశేషం లేదనుకోండి. అయితే ఆయన అనుకోకుండా బియ్యం కుంభకోణంలో ఇరుక్కుపోయాడు. గోడౌన్లు కట్టి గోడౌన్లు బియ్యానికి సివిల్ సప్లైకి అద్దెకోవటం వలన ఆ గోడౌన్లో బియ్యం మాయమైపోయినాయి, అవి అమ్ముకున్నారు. ఆడి తర్వాత డబ్బులు అక్కడ మేనేజర్కి వచ్చిన ఆ మేనేజర్ దగ్గర నుంచి మళ్ళీ ఆ పేరు నాని అకౌంట్కి వచ్చినాయి అని చెప్పేది రికార్డెడ్తో ప్రూవ్ అయింది. ఆయన కోర్టు చుట్టూ బెయిల్లో ఉన్నట్టున్నాడు. ఆయన కూడా ఏదో రోజు అరెస్ట్ చేస్తారనేది వార్తల్లో మనకు తెలుస్తూ ఉంది. మరి లీగల్గా ఏంటి ఏ కాంప్లికేషన్ ఉందో తెలియదు కానీ బట్ అరెస్ట్ చేస్తారనేది అయితే చెప్పుకుంటారు కార్యకర్తలు. ఆల్రెడీ ఈ పేరు నాని భార్యని అరెస్ట్ చేయాలి అని అక్కడ లోకల్గా ఉన్న మంత్రి ప్రయత్నం చేసినట్టు, చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్టు కూడా నాని గారి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ పరిస్థితి నాని. ఇకపోతే జోగి రమేష్, ఈయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళాడు దాడికి. వెళ్ళి దాడి చేసి మంత్రివర్గంలో మంత్రి స్థానం సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొంది. సరే, ఈయన పరిస్థితి అగ్రిగోల్డ్ భూములకు స్కామ్లో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఈయన పార్టీ చంద్రబాబు ఇంటి మీద దాడి కేసులో ఉన్నాడు. అగ్రిగోల్డ్ భూమి వ్యవహారం వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి బెయిల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలనేది పార్టీ కేడరు. అలాగే దేవినేని అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో ఉన్నాడనేది ఒక ఇది. అవినాష్తో పాటు తలసరి రఘురామ్ కూడా జగన్మోహన్ రెడ్డి అడ్వైజర్, టూర్ ప్రోగ్రామ్ అడ్వైజరు, ఆయన కూడా ఉన్నాడు. వీళ్ళందరితో పాటు ఏళ్ల అప్పిరెడ్డి, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ, వీళ్ళందరినీ కూడా 1 by 1 అరెస్ట్ చేస్తారనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుంది, రెడ్ బుక్ వర్క్ చేస్తారని చెప్పుకుంటున్నారు. వేచి చూద్దాం ఎవరిని ఎంతకాలంలో అరెస్ట్ చేస్తారు. ఒక పక్క చూస్తేనేమో వైసీపీలో ఓటమి చెందిన డిప్యూటీ సీఎం వాళ్ళ నానిని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నారు. కడవ వాళ్ళందరికీ తెరలేపుతున్నారు చేర్చుకుంటామని చెప్పి. మరి ఏ రాజకీయ పార్టీలు ఎటు వెళ్తానో ఏం అర్థం కావట్లే. మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో అర్థం కావట్లే. ఏం చేస్తారో చూద్దాం. త్వరలో కొడాలి నానిని అయితే అరెస్ట్ చేస్తారనేది కూటమిలోని కార్యకర్తలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. జరుగుద్దని కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే అతను విక్టిమ్గా ఉన్నాడు చాలా కేసుల్లో. ఆల్రెడీ అతని మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యి ఉన్నాయి. కానీ ఇవాళ అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడనే తెలియదు, ఇవాళ రేపు అనేది తెలియదు. బట్ అరెస్ట్ అవుతాడు. ఈయన కూడా గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు. ఎవరిని? కొడాలి నానిని కూడా. వేసి చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో ఏ రోజు ఏం జరుగుతుంది ఎవరో చెప్పలేం కదా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.